श्रीगुरुभ्यो नमः। हरिः ओम। प्रथमो हनुमान्नाम द्वितीयो भीम एव च पूर्णप्रज्ञस्तृतीयस्तु भगवत्कार्यसाधकः। प्रिय सनातन हिंदू बंधुవులారా, ఆస్తిక మహాశైలారా, ఈరోజు మనందరికీ అత్యంత పవిత్రమైనటువంటి రోజు. జగద్గురువులైన వాయుదేవుల వారి యొక్క ఒక అవతారమైన ద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిష్ఠాపించిన శ్రీమన్ మధ్వాచార్యుల వారు తమ సాధనను పూర్తి చేసుకొని బదరీ క్షేత్రాన్ని, ఆది బదరీ క్షేత్రాన్ని ప్రవేశించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎవరి మధ్వాచార్యుల వారు అంటే ఈ శ్లోకంలో చెప్తున్నారు, ప్రథమో హనుమాన్నామ ద్వితీయో భీమ ఏవచ పూర్ణప్రజ్ఞస్తృతీయస్తు భగవత్కార్య సాధక అని. మనకు తెలుసు, లోకంలో హిందువులు అంటే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఆ చైతన్యం మనలో కలిగేది రామనామంతోని. మరి అలాంటి రాముణ్ణి సేవించిన ఆంజనేయుడు అంటే అందరికీ తెలుసు. అలాంటి ఆంజనేయుల వారు వాయుదేవుల వారి యొక్క మొదటి అవతారం. శ్రీకృష్ణం భీమసేవితం అన్నట్టుగా రామసేవ చేసినటువంటి రామసేవ ధురంధరుడైన ఆంజనేయుడు తాను మళ్ళీ భీముడుగా అవతరిస్తాడు. అంటే వాయుదేవుల వారు తమ మొదటి అవతారంగా హనుమంతుడుగా, రెండవ అవతారంలో భీమసేనుడుగా, అలా పాండవ జయంలో ప్రధాన పాత్రను పోషించాడు భీమసేనుడు. ఇంతతో అసురుల యొక్క ఉపద్రవం ప్రజలకు తప్పలేదు, సజ్జనులకు తప్పలేదండి. మరి ఇలాంటి ఉపద్రవాలను తొలగించడానికి, మనలో ఆ అసురులు ప్రేరేపించిన అజ్ఞానాన్ని తొలగించడానికి ఆయుధం పట్టక దండాన్ని పరిగ్రహించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి మనలో ఉన్నటువంటి అజ్ఞానమనే అసుర భావనను తొలగించడానికి, జ్ఞాన జ్యోతిని వెలిగించడానికి జగద్గురువులుగా అవతరించారు. వారే మధ్వాచార్యుల వారు. అంటే వాయుదేవుల వారు పరమాత్ముడి యొక్క ఆజ్ఞను శిరసా వహించి దేవతల ప్రార్థనను మన్నించి మొదటి అవతారం వాయుదేవులుగా అంటే హనుమంతుడుగా, రెండవ అవతారం భీమసేనుడిగా, మూడవ అవతారంలో మధ్వాచార్యులుగా అవతరించడం జరిగింది. మరి కలియుగంలో అజ్ఞానం విపరీతంగా విచ్చలవిడిగా పెరిగిపోయింది. మరి ఇలాంటి సందర్భంలో తాను అవతరించినటువంటి కొన్ని సందర్భాల్లో భగవంతుడు తన దూతలను పంపిస్తుంటాడు. ఆ ప్రధాన దూతనే మధ్వాచార్యుల వారు, శ్రీమద్ ఆనంద తీర్థ భగవత్పాదాచార్యుల వారు. వారు అవతరించి భగవంతుడు నేను ఒకటే అనేటువంటి భావనను ప్రజల్లో కలిగించకుండా, నేను దేవుడు ఒకటైనటువంటి కొద్ది భావన ఏదైతే ఉందో అది సరికాదు, భగవంతుడు వేరు, నేనతని యొక్క దాసుడను అనేటువంటి తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. జీవులలో భేదం ఉంది, జీవునికి ఈశ్వరునికి భేదము కలదు, జడమైన వస్తువుల్లో భేదం కలదు అని చెప్పి ఇలా జీవ భేదము, జీవేశ భేదము, జడ భేదము, జడేశ భేదము, జడ భేదము అని చెప్పి పంచభేదాలతో కూడినటువంటి తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పి, ఈ చాటి చెప్పినటువంటి ఈ పంచభేదాలు ఏదో ప్రకల్పించినవి కావు, శాస్త్రంలో ఉన్నటువంటివే అని చెప్పి వేద సారంగా, శాస్త్ర నిర్ణయంగా వాటిని సూచించిన మహానుభావులు. పంచభేదాంశ్చ విజ్ఞాయ విష్ణో స్వాభేదమేవచ అన్నట్టుగా ఈ పంచభేదాలను తెలుసుకుంటేనే జీవునికి ముక్తి అనే తత్వాన్ని, ఆ తారతమ్య సిద్ధాంతాన్ని స్థాపించిన మహానుభావులు.
వీరు సామాన్యులు కాదు, వాయుదేవుల వారి యొక్క అవతారము. ఏ విధంగానైతే రావణాసురుడి యొక్క దుష్ట సైన్యాన్ని తాను ఒంటి చేత్తో ఓడించి రామకార్యాన్ని హనుమంతుడు చేశాడో, భీమసేనుల వారు ఏ విధంగానైతే కౌరవ సైన్య వినాశనానికి ప్రధాన కారణులయ్యారో, అదేవిధంగా లోకంలో పెరుగుతున్నటువంటి అసుర భావనను తొలగించడానికి మధ్వాచార్యులుగా అవతరించి ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మోక్షానికి కారణీభూతులయ్యారు. అందుకే మోక్షాన్ని కరుణించే గురువులు కాబట్టి జగద్గురువులు అని లోకంలో ప్రసిద్ధికెక్కారు, ప్రసిద్ధి చెందారు కూడా. మరి అలాంటి మధ్వాచార్యుల వారి పట్ల అద్భుతంగా ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. లసతు శ్రీమదానంద తీర్థేంద్రునో హృదంబరే యద్వచశ్చంద్రికా స్వాంత సంతాపం వినికృంతతి. లసతు శ్రీమదానంద తీర్థేంద్రునో హృదంబరే. శ్రీమన్ మధ్వాచార్యుల వారు అనే శ్రీమద్ ఆనంద తీర్థ భగవత్పాదాచార్యుల వారు అనే ఏ తీర్థమైతే ఉందో, నది ఉందో, ఇది ఎప్పుడు కూడా నా హృదయమందు ఇది వెలుగొందుగాక అని చెప్తున్నారు. ఎప్పుడు పారుతూ ఉండాలి. తీర్థం ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రవహించే తీర్థము మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. వారి పేరులోనే ఉంది ఆ ఆనందాన్ని కలిగించే తీర్థం అది. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించే తీర్థం అది. అందుకేమన్నారు, శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్యుల వారు. అంటే శ్రీ అంటే సంపదలను కలిగించే, ఆనందం అంటే ఆనందాన్ని కలిగించే దివ్యమైనటువంటి తీర్థము అంటే శాస్త్రము. ఆ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించారు కాబట్టి వారు శ్రీమద్ ఆనంద తీర్థ భగవత్పాదులు, భగవత్పాదాచార్యుల వారు అని చెప్పి లోకంలో ప్రసిద్ధి చెందారు. మరి ఎలాంటి తీర్థమందు వారు రచించిన శాస్త్రమనే తీర్థమందు ఒక్క మునక వేస్తే చాలు, మనలో ఉన్నటువంటి అజ్ఞానమనే చీకటి తొలగుతుంది. మోక్షానికి అడ్డుగా ఉన్నటువంటి అజ్ఞానమనే చీకటి తొలగి ఆ మోక్ష మార్గంలో మనం పయనిస్తాము, ముక్తి కాంతను మనం పొందుతాము. మరి అలాంటి ముక్తి కాంతను కరుణించే గురువులు కాబట్టి వారు జగద్గురువులు. మరి ఇలాంటి తీర్థము ఎప్పుడూ నా హృదయమందు వెలుగొందుగాక అని చెప్తున్నారు. లసతు శ్రీమదానంద తీర్థేందుర్నో హృదంబరే యద్వచశ్చంద్రికా స్వాంత సంతాపం వినికృంతది. మన హృదయంలో ఈ సంసార తాపం చాలా ఎక్కువగా ఉంది. ఇది నశించాలి, ఈ తాపం నశించాలి, మనకు శాంతి కలగాలి, దుఃఖం ఉపశమం చెందాలి అంటే యద్వచశ్చంద్రికా స్వాంత సంతాపం అంటున్నారు. వారి యొక్క మాటలను చంద్రుడి యొక్క వెన్నెలతో పోలుస్తున్నారు. చంద్రుడి యొక్క వెన్నెల ఎలాంటి వేడినైనా తొలగించి చల్లదనాన్ని కలిగిస్తుంది కదా. ఆ చంద్రుని యొక్క వెన్నెల ఏ విధంగా చల్లదనాన్ని కరుణిస్తుందో, కలిగిస్తుందో, అదేవిధంగా వారి యొక్క మాటలు, శ్రీమన్ మధ్వాచార్యుల వారి యొక్క వచనాలు, ఆ వచనాలు మనకు కాంతిని కలిగిస్తాయి, వెలుతురును ఇస్తాయి, మనలో ఉన్న సంసార తాపాన్ని కూడా తొలగిస్తాయని చెప్తున్నారు. యద్వచశ్చంద్రికా స్వాంత సంతాపం వినికృంతతి. అలాంటి మన హృదయంలో ఉన్నటువంటి సంసార తాపాన్ని తొలగించి ముక్తిని కరుణించే వచనాలు మధ్వాచార్యుల వారి యొక్క వచనాలు. మరి అలాంటి శ్రీమద్ ఆనంద తీర్థ భగవత్పాదాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు తమ సాధనను పూర్తి చేసుకొని బదరీ క్షేత్రానికి తిరిగి ప్రవేశించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. మరి ఈరోజు మనం కాలాన్ని వ్యర్థం చేయకూడదు. ఒక్కసారి మనమందరం ఈ శ్లోకాన్ని పఠిద్దాం. ప్రథమో హనుమాన్నామ ద్వితీయో భీమ ఏవచ పూర్ణప్రజ్ఞస్తృతీయస్తు భగవత్కార్యసాధక. శ్రీ సత్యాత్మతీర్థ గురు మహారాజకి జై. శ్రీమద్ ఆనంద తీర్థ భగవత్పాదాచార్య గురు మహారాజకి జై.